హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఛానల్. సో ఇవాళ ట్రేడ్ చూద్దాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తారు 1 minute టైం ఫ్రేమ్లో. నేను ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది డిస్కస్ చేస్తాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనమాట ఇవాళ. కానీ నిఫ్టీ చూస్తే సపోర్ట్ తీసుకుంది. ఓకే, నిఫ్టీ అనేది ఒక బ్లూ లైన్ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ లైన్ అనమాట, లెవెల్. ఓకే, అది సపోర్ట్ రెసిస్టెన్స్ అని పక్కన పెడితే ఒక క్యాండిల్ మీద ఫామ్ అయింది కాబట్టి సపోర్ట్ అనేది అనుకుందాం. ఓకే, కానీ ఇవాళ మార్కెట్ చూస్తే పెద్ద గ్యాప్ అప్ ఇచ్చింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్ద గ్యాప్ అప్ ఇచ్చింది. సో నిఫ్టీ ఆ సపోర్ట్ తీసుకుంది కాబట్టి, అంటే వదిలేండి రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ ఈ లెవెల్కి పైన ఒక రెడ్ క్యాండిల్, తర్వాత గ్రీన్ క్యాండిల్, తర్వాత థర్డ్ ఫోర్త్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ఎంటర్ అయ్యాను. ఓకే, ఎంటర్ అయినప్పుడు టెన్షన్ ఏంటంటే ఈ గ్యాప్ డౌన్ ఫిల్ చేయడానికి వస్తుంది, అది ఎప్పుడు వస్తుందా, ఇమీడియట్ వస్తుందా అని ఒక టెన్షన్. ఇంకోటి, బ్యాంక్ నిఫ్టీ కింద సపోర్ట్ తీసుకోలేదు ఇక్కడ, కానీ నిఫ్టీ తీసుకుంది. అంటే రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ లేదు, డిఫరెంట్గా ఉంది. సో రెండు సపోర్ట్ తీసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ రెండు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకుంది, బట్ రెడ్ క్యాండిల్, అదొక ప్రాబ్లం. బ్యాంక్ నిఫ్టీ మనకి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, మీరు చూస్తే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, తర్వాత గ్రీన్ కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు పైకి వెళ్ళింది కదా. ఓకే, నేను ఎక్కడ ఇన్ని టెన్షన్స్లో నేను బై చేశాను, రిస్క్ తీసుకున్నాను. ఇక్కడ సమ్వేర్ మనకి గ్రీన్, ఇక్కడ ఈ చూసారు కదా. ఓకే, ఇక్కడ ఈ గ్రీన్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను అంటే, తొందరగానే ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ కిందికి వస్తుంది అనే ఛాన్స్ ఎందుకంటున్నా అంటే, ఇంత గ్యాప్ అప్ ఇచ్చింది కదా, చెప్పలేను అని ఒక రిస్క్తో నేను ఎగ్జిట్ అయిపోయాను. మీరు చూసారు కదా, దాని తర్వాత కింద పడ్డది, ఒక రకమైన సైడ్ వేస్లో ఉంది మార్కెట్. సో మేబీ పైకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ పివట్ ఏదైతే ఉందో మనకి R3 బ్యాంక్ నిఫ్టీలో, లేదు అంటే నెక్స్ట్ ఇంకో టార్గెట్ కూడా మనకి బ్లూ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ చాలా పేషెన్స్ అనేది టెస్ట్ చేస్తుంది ఇప్పుడు. అంత పేషెన్స్ ఉండాల్సి అంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి మార్కెట్లో. అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోయాను, అంత ఇవాళ ట్రేడ్. ఓకే, ఇక్కడ బై చేశాను, బేసికలీ సంబేర్ ఇక్కడ బై చేశాను, ఇక్కడ బై చేసినాక కొంచెం ఇక్కడ పైకి రాగానే ఎగ్జిట్ అయిపోయాను, అంతే ఇవాళ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.